జకర్యా గ్రంథము 8వ అధ్యాయము జాగ్రత్తగా మీరు చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, 1 నుండి 17 వచనాలు ఉన్నాయి మొదటి పారాగ్రాఫ్లో. ఆ తర్వాత 18 నుండి 23 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన భాగాలని మనము ధ్యానించలేము, కానీ వాటిని మాత్రం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క గ్రంథంలో మొదటిగా మనం చూసింది జకర్యాకు ప్రభు ఇచ్చినటువంటి 8 దర్శనాలు మనం చూసాం. 8 దర్శనాలలో దేవుడు ఏం చేయబోతున్నాడో, తన ప్రజల పక్షముగా, తన ప్రజల పట్ల, తాను కోరుకున్న పట్టణం పట్ల ఏమి చేయబోతున్నాడో ఆయన మాట్లాడాడు. అలాగే రాబోయే కాలములో చిగురు అనే సేవకుడు చేయబోయేటువంటి కార్యాలు ఏమిటో మాట్లాడటం చూసాము. అలాగే నెమ్మదిగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి అన్నటువంటి అన్యజనుల దేశానికి ఏం చేయబోతున్నాడో మనం చూసాము. గుర్రాలు వెళ్ళి మొదటగా మనం చూసినప్పుడు వారు తీసుకొచ్చిన సమాచారం ఏంటంటే, ఆ పట్టణాలు, దేశాలు ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాయని చెప్తాడు మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు. ఆ తరువాత దేవుడు ఆ నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాల వైపుకి ఏం పంపించడం మనం చూసాము? రథములు పంపించడం మనం చూసాం. రథములు అనగా యుద్ధాలకి సూచనగా మనం చూస్తున్నాం. గుర్రాలు అంటే జస్ట్ కమ్యూనికేషన్కి సాదృశ్యంగా ఉంటే, రథాలు మాత్రము మరి వారికి యుద్ధానికి సూచనగా మనము గమనించాం. కనుక నెమ్మదిగా ఉన్నటువంటి అన్ని జనుల వైపుకి రథములు వెళుతున్నాయి, అనగా దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకనగా తాను కోరుకున్న ప్రజలను వారు హింసించారు, బాధపట్టారు, శ్రమపరిచారు, చంపారు. చాలా ఘోరంగా, కఠినంగా వారిని హింసించారు, శ్రమపరిచి వారిని దోచుకున్నారు. వారి పట్టణాలను పాడు చేశారు. వారి దేవుని మందిరాన్ని, దేవుడు కోరుకున్న యెరూషలేము పట్టణమును వారు పాడు చేసి పాడు దెబ్బగా మిగిల్చారు. జనులను బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. దేవుడు వారికి అప్పగిస్తే, వారికి అవకాశం ఇస్తే చేయవలసిన దానికంటే భయంకరంగా అనేక రెట్లు ఎక్కువగా వారిని హింసించారు. అయితే దేవుని యొక్క గొప్ప జాలిని, కనికరమును మనం చూసినట్లయితే, తన ప్రజలను ఆయన పూర్తిగా నిరోధించలేదు, లేక నిర్బంధించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు. కానీ వారు చెప్పిన వినకపోవటం వలన శత్రువులకు అప్పగించాడు. అయితే పూర్తిగా వారిని ఆయన విడిచిపెట్టలేదు. మరలా వారిని జ్ఞాపకం చేసుకొని, మరలా వారి ఎడల ఆయన వాత్సల్యము కలిగినటువంటి వాడై, దయగలిగినటువంటి వాడై దేవుడు వారితో మాట్లాడటం ప్రారంభించి మొదటి అధ్యాయంలో అన్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. హల్లెలూయా. అదే కీ వర్స్గా, కీ పదంగా మనం చూడవచ్చు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుని యొద్ద నుండి వైదొలిగిపోతే, పాపములోను ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, అదే మన యొక్క ఆఖరి పరిస్థితి కాదు. దేవుడు మరలా మనకు అవకాశం ఇస్తాడు, మరలా మనతో మాట్లాడుతాడు. తప్పిపోయిన నీతో, పడిపోయిన నీతో, చెడిపోయిన నీతో, పాపంలో పడిపోయినటువంటి నీతో, పాపపు క్రియలలో పాలు పొందిన నీతో దేవుడు మరలా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. హల్లెలూయా. మనము అలాగుండం. మనుషులు తప్పు చేస్తే, మనుషులు పొరపాటు చేస్తే, మనుషులు దేవుని బిడ్డలారా పాపం చేస్తే వారిని మనం తృణీకరిస్తాము. వారితో మనకు సంబంధం లేనట్లుగా మనం జీవిస్తాము. కానీ దేవుని గొప్ప ప్రేమ, ఆయన వాత్సల్యత ఏంటంటే, తిరిగి తన ప్రజలను ఆయన దర్శించే దేవుడు. యెరూషలేములో మందిరము లేదు, యెరూషలేము పాడైపోయింది, యెరూషలేములో యాజక ధర్మం చేసేవారు లేరు, ఆరాధన లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని సన్నిధిని కోల్పోయారు. అయితే దేవుడు ఈ యొక్క 8 దర్శనాలలో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే, తిరిగి నా సన్నిధి మీతో కూడా ఉంచుతాను, వాత్సల్యం గలవారునై నా సన్నిధిని మీ మధ్యకు తీసుకొస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
ఆ 8 దర్శనాల్లో మనం చూసినట్లయితే ఆయన సన్నిధి రావటానికి ముందుగా, ఆయన దిగి రావటానికి ముందుగా, ఆయన మహిమ ఆ జనుల మధ్యకు తిరిగి తిరిగి దిగిరాటానికి ముందుగా దేవుడు ఒక్కొక్కరిని ఎలాగ శుద్ధీకరించుకుంటూ వచ్చాడో మనం చూసాము. దేవుడు మన మధ్యకు రావాలంటే, తిరిగి మనము కట్టబడాలంటే, తిరిగి మనము దేవుని యొక్క ఆశీర్వాదాల చేత మనము మన కుటుంబాలు నింపబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా జరగవలసింది ఏంటంటే శుద్ధీకరణ. హల్లెలూయా. శుద్ధీకరణ లేకుండా దేవుని సన్నిధిని నీవు అనుభవించలేవు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, నీ ఇంటిని శుద్ధి చేసుకోకుండా, నీవు పవిత్రపరచుకోకుండా దేవుని సన్నిధిని నీవు అనుభవించాలంటే అది జరగని పని. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుని ప్రశస్తమైనటువంటి మహిమా ప్రభావము ఆయన సన్నిధి మనతో ఉండాలి అంటే, ఆయన సన్నిధిలో మనం ఆనందించాలంటే నీవు శుద్ధీకరించబడాలి. మన హృదయము పరిశుద్ధపరచబడాలి. నువ్వు ఏం చేసావో దేవుని బిడ్డలారా అది మరచిపోయి నీవు చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపపడితే దేవుడు తిరిగి నీ వైపుకు ఆయన వస్తాడు. ఆయన సన్నిధి నీతో కూడా ఉంచుతాడు. దాదాపుగా 70 సంవత్సరాలుగా దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి వారు, దేవుని మాటను ఎరగనటువంటి వారుగా ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలారా దేవునికి విరోధముగా జీవించినటువంటి వారు, ఈరోజు దేవుడు వారితో తిరిగి వచ్చిన జన సమూహముతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి మీతో కూడా ఉండనిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన విషయాలను మనం గమనించవచ్చు. ఒకటి దేవుని యొక్క ప్రామిస్, అంటే దేవుని వాగ్దానము. రెండవది రెస్పాన్సిబిలిటీ, అంటే బాధ్యత. దేవునిదేమో వాగ్దానము, మనదేమో బాధ్యత. మనం ఏం బాధ్యత వహించాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము 7వ అధ్యాయములో 8వ వచనం నుంచి పోయిన వారము మనం నేర్చుకున్నాం. మీ పితరులతో నేను ఇలాగ మాట్లాడాను, ఒకరి ఎడల ఒకరు కరుణ వాత్సల్యం కలిగి ఉండండి, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, ఎవ్వరికి కీడు తలపెట్టకండి, మూర్ఖపు మాటలు మీరు మాట్లాడుకుంటగా కీడు చేయకుంటగా నా మాట వినండి అంటే మీ చెవులు మూసుకున్నారు అని చెప్పేసి వారి పితరుల గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు వారు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారట. ఎట్లాగా? ఒక కురివిందము వలె అని చెప్పేసి మనం చూద్దాం. అంటే ఒక మొండి రాయి వలె, ఒక వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో అట్లాగా వారి హృదయము బండగా, మొండి రాయిగా చేసుకున్నారు. దేవుడు మాట్లాడుతూ వస్తే వారు అలాగా కఠినపరుచుకున్న కారణం చేత వారు శత్రువులకు అప్పగించబడ్డారు. అంతే తప్ప దేవుని ఉద్దేశము కాదు వారిని శత్రువులకు అప్పగించటం. పరాయి దేశములోనికి దాసులుగా వెళ్ళిపోవటము దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము కాదు. మాట్లాడుతూ తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినా కానీ వారు ఏం చేశారట? చెవులు మూసుకున్నారట. చూడండి, దేవుని వాక్యానికి, దేవుని మాటకు చెవి మూసుకుంటే దేవుని బిడ్డలారా శ్రమ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నీవు చెవులు మూసుకొని వినని వాడి వలె ఉంటే నీవు శ్రమ అనుభవించవలసి వస్తుంది. ఆ శ్రమలో మరలా నీవు దేవుని వెదకవలసి వస్తుంది. జాగ్రత్త. అది జరగటానికి గల కారణం ఏంటంటే అంటాడు, మనోహరమైనటువంటి తమ దేశమును నాశనము కలుగజేశారు. దేవుడు కోరుకున్న దేశమునకు, దేవుడు కోరుకున్న పట్టణమునకు, మనోహరమైన పట్టణమునకు వారు ఏం చేశారట? తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. దేవుడు తన మందిరం పాడైపోతున్నా పట్టించుకోలే. ఎందుకు? మందిరం కాదు ముఖ్యము, నీ హృదయము ముఖ్యము. హల్లెలూయా. మందిరములో హస్తకృత్యముతో
ఈ హస్తంలో తయారు చేసిన నిర్మాణం చేయబడినటువంటి ఈ మందిరములో ఆయన నివాసము చేయడు, కానీ ఆయన నిర్మించినటువంటి ఈ హృదయములో ఆయన నివాసం చేసేవాడు. కనుక తన మందిరం పాడవుతుంటే దేవుడు ఏం చేశాడు? ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంత అద్భుతమైనటువంటి మందిరము సొలొమోను చేత కట్టబడ్డది. ఎంతో మరి ఎంతోమంది దాని గురించి మాట్లాడుకున్నారు. ఎంతటి అద్భుతమైనటువంటి మందిరము పాడైపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజలు వారు దేవుని మాట వినలేదు. చెవులు మూసుకొని తమ హృదయాన్ని ఏం చేశారు? కఠినపరుచుకున్నారు. నాతో కాదులే, నన్ను కాదులే, దేవుడు హెచ్చరించుచున్నది నాతో కాదులే అన్నట్టుగా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అయితే 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి అలా పాడైపోయారు కనుక, మీ పితరులు ఇలా చేశారు కనుక నేను అప్పగించేశాను. అయితే తిరిగి వచ్చిన వారితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక ఉత్సాహమును, ఒక నిరీక్షణ కలిగించే మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాటలు, దేవుని వాగ్దానాలు ఎప్పుడైనా ఎలాగుంటాయంటే మనకు నిరీక్షణ కలిగించేవిగా ఉంటాయి. నిరీక్షణ లేనటువంటి వారికి, హోప్ లేనటువంటి వారికి, హోప్లెస్లో ఉన్నటువంటి వారికి ఒక హోప్ని దేవుడు కలుగజేయనట్లుగా దేవుడు మాట్లాడతాడు. ప్రజల యొక్క మళ్ళా సమకూర్పును, పునఃస్థాపనను గురించి, రెస్టోరేషన్ గురించి దేవుడు మాట్లాడటం మనం చూస్తాం. ఈ యొక్క అధ్యాయంలో హోప్ అండ్ రెస్టోరేషన్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నిరీక్షణ గురించి, ప్రజలు సమీకరించబడటం గురించి, సమకూర్చబడటం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి 8వ అధ్యాయము, మనము 1-2 వచనాలు మనం చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాట జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి. మిగుల ఆసక్తితో అన్నటువంటి మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఎంత చదవటానికి దేవుని బిడ్డలారా, ఎంత సంతోషకరంగా, ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఈ మాటను మనం చదువుతుంటే. ఎందుకంటే దేవుడు ఇలాగ మాట వినకుంటగా పితరులు వెళ్ళిపోయి ఉన్నటువంటి వారితోనూ, అలాగే తిరిగి వచ్చినటువంటి ప్రజలను బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఎవరంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ మాట నేను పదే పదే మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఆ మాట అన్నిసార్లు రాయబడ్డది. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒక దూత యొక్క శక్తి ఏంటో, ప్రభావం ఏంటో మనం చూసాము, ఆల్రెడీ జ్ఞాపకం చేశాను. అట్లాంటి కోట్ల కొలది దూతల సమూహమునకు అధిపతి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంత ప్రభావము, అంత మహిమ, అంత అధికారం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. సాధారణమైన వ్యక్తి కాదు, అధికారము కలిగినటువంటి వ్యక్తి. అందరూ ఆజ్ఞాపిస్తే జరగదు, అధికారము కలిగిన వారు ఆజ్ఞాపిస్తేనే జరుగుతుంది. అధికారము కలిగిన వారు మాట్లాడితేనే ప్రజలు వింటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకరీత్యగా మనం ఆలోచన చేస్తే అలా ఉంటుంది. అయితే దేవుని విషయానికి వస్తే దేవుడు సర్వాధికారము కలిగినటువంటి ప్రభువై ఉన్నాడు. సైన్యములకు అధిపత్యగు యెహోవా అంటున్నటువంటి మాటను మనం చూస్తే ఆయన ఆజ్ఞ ఇచ్చుతున్నది ఏంటనగా, మిగుల ఆసక్తితో. చూడండి, ఎంత ఆసక్తి దేవునికి, తన ప్రజలంటే ఎంత ఆసక్తి మీకుందా? ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు మాట వినకుంటగా 70 సంవత్సరాలు పరాయి దేశంలో, అన్యుల దేశంలో, దేవుని మందిరము లేనటువంటి దేశములో బానిసలుగా బ్రతికినటువంటి వారి పట్ల, అక్కడ పుట్టి మరలా తిరిగి వచ్చినటువంటి వారి పట్ల దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే,
యందు మిగుల ఆసక్తితో నేను సెలవిస్తున్నాను. హల్లెలూయా. మన పట్ల దేవుడు ఎప్పుడు ఆసక్తి కలిగినటువంటి వాడే. అయితే దేవుని పట్ల నీకు నీ యొక్క ఆసక్తి ఎలాగుంది అనేది మనము ఈ ఉదయకాలం ప్రశ్నించుకోవాలి. అయితే పాపాత్ములైనటువంటి ఆయన మాట వినకుంటగా తిరిగినటువంటి మన పట్ల దేవుడు అక్కడే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎంత ధన్యులం మనం! ఎంత ధన్యత దేవుడు మనకిచ్చాడు. మనకుంది ఆసక్తి. మా ఆసక్తి ఉందా? ఒక వారం పోతే పోయింది, నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ వస్తుంది కదా. ప్రతిరోజు ఆసక్తితో బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఆసక్తితో దేవుని వాక్యం చదవడం నేర్చుకోవాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. గృహాల్లో ఆసక్తిని మనము కనపరచాలి. ఆసక్తితో పాడాలి. ఆసక్తితో వాక్యం చదవాలి. చదవమంటాను కదా అని చెప్పేసి మీరు చదువుతున్నారు, కానీ దేవుడు వాక్యాన్ని నేను చదవాలి అన్న ఆసక్తి మనలో లేదు. ప్రార్థన చేయాలి, ఏదో చేస్తున్నాం అన్నట్టుగానే చేస్తున్నాను, కానీ దేవునితో నేను గడపాలి. ఒక గంట దేవునితో, కనీసం ఒక అరగంట అయినా నేను దేవునిలో కూర్చొని సమయాన్ని ప్రత్యేకించి ఆయన యొక్క మాట నేను వినాలి. ఆయనతో నేను మాట్లాడాలి. ఏదో నీ అవసరతలు చెప్పుకోవడం కాదు ప్రార్థన అంటే. నీకున్న అవసరతలన్నీ చెప్పుకోవడం కాదు. దేవునిలో కూర్చొని ఆయనతో స్నేహం చేయాలి. మన స్నేహితులు వస్తే ఒకరికి ఒకరు ఎదురు కూర్చొని మనం ఎట్లా ముచ్చటించుకుంటాం, ఎట్లా మాట్లాడుకుంటాం, అట్లాగే దేవునితో ప్రభువా నువ్వు నీ ఎడల నాకున్నటువంటి ఉద్దేశం ఇది ప్రభువా అని చెప్పేసి ఒక తండ్రిగా, ఒక యజమానునిగా, ఒక స్నేహితుడిగా దేవునితో మాట్లాడటం మనం ప్రారంభించాలి. హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉండాలి. ఏముండాలి? ఆసక్తితో మనము వినాలి. ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? హలో, వినాలి అందరూ. ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా ఏం చేస్తారు? మీరు అందరికీ రావట్లేదంటే ఏం లేదు, ఏం తగ్గిపోతుంది? ఆసక్తి తగ్గిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నీ యందు నేను మిగుల ఆసక్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, నేను మీ యందు ఆసక్తి కలిగి ఉన్నాను. అంతేకాదు రోషము వహించుచున్నాను. బహు రౌద్రము గలవాన్నై దాని విషయమందు నేను రోషము వహించుచున్నాను. రోషం కలిగి ఉన్నాడు. జలస్ అని రాయబడి ఉంది. అంటే జలసి అనగానే మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అంత జలసి అండి వాడికి అంత జలసి అని చెప్పేసి మనం అనుకుంటాం. అంటే అసూయ అన్న మాట దానికి అర్థం. కానీ దేవుడు అసూయపడేది దేనికోసం తెలుసా? తనకు చెందవలసినటువంటి ఆరాధన తనకు మాత్రమే చెందాలి. దేవునికి స్తోత్రం. తనకు రావాల్సిన ఆరాధన, తనకు చెందవలసిన స్తుతి ఆరాధన తనకు మాత్రమే చెందాలి. ఎవ్వరికి ఆయన చెందనివ్వడు. ఆయన అసూయ పాజిటివ్, నెగిటివ్ కాదు. తన ప్రజలంటే ఆయనకు అంత అసూయ. ఎవరు కూడా ముట్టడానికి వీలు లేదు. రోషము కలిగి రౌద్రం గలవాడనే ఉన్నాను. వాళ్ళు తప్పు చేశారు కనుక, పాపం చేశారు కనుక, చెవులు మూసుకున్నారు కనుక, మూర్ఖంగా ప్రవర్తించారు కనుక, వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు కనుకనే దేవుడిని శత్రువుకు అప్పగించాడు. కానీ దేవుని ఉద్దేశము అది కాదు. వారిని బట్టి అన్య జనులందరినీ, దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అందరినీ కూడా ఆశీర్వదించాలని దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను బట్టి సకల జనులు ఆశీర్వదించబడతాయని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. అది దేవుని ఆసక్తి. మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని, మనతో పాటు సహవాసం చేయాలని ఆయన కోరుకునేటువంటి ఆసక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అదే ఆయన యొక్క దేవుని బిడ్డ రోషం. మనకుందా రోషం? మనకి పనికిరాని రోషాలు ఉంటాయన్నమాట. దానివల్ల మనకి జరిగేది ఏముండదు. ఆ రోషం వల్ల జరిగేది మనకి ఏముండదు, నష్టమే, పగ తీర్చుకోవటమే, అన్నవారి పట్ల మనము అవివేకంగా ప్రవర్తించటమే, ఏది నోటికి వస్తే అది మాట్లాడటమే మన రోషము. కానీ దేవుని రోషము అది కాదు.
అధిక రోషము కలిగినటువంటి రౌద్రము గల వాడునై దాని విషయమై అనగా యెరూషలేము విషయమై దేవుని పట్టణం విషయమై నేను రోషము వహించుచున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. హల్లెలూయా. దేవుని సన్నిధి లేదు, దేవుడు ఆ పట్టణంలో నివాసము చేయటం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మరలా నేను నివాసము చేసేదను మీ మధ్య. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినటువంటి విషయము, ఐగుప్తు నుండి వచ్చుచున్నప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నీవు ప్రత్యక్ష గుడారాన్ని వెయ్యి, అన్ని గోత్రికుల మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు వెయ్యి, నేను వారి మధ్యలో నివాసము చేస్తాను అంటారు. దేవుడు తన ప్రజలతో కూడా ఎల్లప్పుడూ నివాసము చేయాలని ఆశపడేవాడు, నీతో ఉండాలని ఆశపడేవాడు, నీతో సహవాసము చేయాలని, నీ మధ్యలో ఉండాలని, మనతో ఉండాలని, మన మధ్యలో ఉండాలని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. నేను నా సన్నిధిని మీ మధ్యకు తీసుకువస్తానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆనాడు ప్రత్యక్ష గుడారములో, ఆ తరువాత మందిరములో తన సన్నిధిని ఉంచాడు. తరువాత దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే క్రీస్తులో తన సంపూర్ణ సన్నిధిని మన మధ్యకు తీసుకువచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సన్నిధి ఎక్కడ ఉందంటే ఆయన సంఘములో ఆయన సన్నిధి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి దేవుని బిడ్డలారా సంఘమైన మన మధ్యలో ఉన్నది. ఆనాడు దేవుని బిడ్డలారా దేవుని మాట వినక మూర్ఖంగా ప్రవర్తించి చెవులు మూసుకొని హృదయాన్ని కఠినపరచుకోవడం వలన వారు దేవుని సన్నిధిని కోల్పోయారు. అట్టి జనులతో దేవుడు ఏమంటున్నాడంటే నా సన్నిధిని ఇదిగో మీ మధ్యకు మరలా తీసుకొని వచ్చేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. ఆయన మనతో ఉండటం మంచిదా కాదా? ఆయన ఉండాలంటే ఏం చేయాలి? మనతో పాటు మనలో ఉండాలి, మన గృహంలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. అంటే ఆయన సన్నిధి మనతో కూడా రావాలంటే ఎలాగుండాలి? మనం ఆసక్తి కలిగి పరిశుద్ధపరచబడి ఉండాలి. అది ముఖ్యమైనది. అర్థమైందా? ఊరకే ఆయన సన్నిధి రాదండి. ఏదైనా భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు భాస్కరండి ప్రార్థన చేయండి. యాడ్ నుంచి వస్తుంది దేవుని సన్నిధి? ఎక్కడి నుంచి వస్తుంది అండి దేవుని సన్నిధి? దేవుని సన్నిధి దిగి వస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. దేవుని సన్నిధి మనతో కూడా ఉంటే దేవుని బిడ్డలారా మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. అంతే. అవునంటారా కాదంటారా? మోషే ఏమన్నాడు? ప్రభువా నీవు నాతో కూడా రాకపోతే నేను ఈ ప్రజలతో నిన్ను వెళ్ళనన్నాడు. ఎందుకంటే ఎంతమంది దాదాపుగా 20 లక్షలకు పైగా ఉన్నటువంటి జనాంగాన్ని అరణ్యం అంతటా కూడా పోషించాలంటే మాట్లాడండి, చెప్పరేంటండి? ఎట్లాగా? అసలు నీళ్ళు ఎట్లాగా, భోజనం ఎట్లాగా, బట్టలు ఎట్లాగా, వసతులు ఎట్లాగా, ఏంటి? ఇప్పుడే పాడాం, ప్రభువే మన ధైర్యం. మన విశ్వాసం ఏంటంటే ఆయన సన్నిధి కనుక మనతో కూడా ఉంటే మనకు సమృద్ధి ఆయన ఇస్తాడంతే. జ్యోతి గారు నమ్ముతున్నారా? మీ కష్టంతో ఎప్పుడూ కూడా మీరు ఏమీ కూడా సమకూర్చుకోలేరు. గుర్తుపెట్టుకోండి, ఆయన సన్నిధి మీతో కూడా ఉంటేనే మీరు సమృద్ధి అయిన జీవితాన్ని అనుభవించగలరు. హల్లెలూయా. మన నమ్మకము, మన ధైర్యం ఒకటి, దేవుని సన్నిధి మనతో కూడా ఉంటే సమృద్ధి కలదు. ధైర్యం తెచ్చుకోండి. ఎలా పోషించబడాలి, ఎలాగ నేను నడిపించుకోగలను, ఎలాగ ముందుకెళ్ళగలను అన్నటువంటి ఆలోచన కంటే దేవుని సన్నిధి నాతో కూడా ఉన్నదా లేదా, నా కుటుంబంలో ఉన్నదా లేదా, మేము దేవుని సన్నిధిని కలిసి ఆరాధించగలుగుతున్నామా లేదా అనేది మీరు ఆలోచన చేయండి. మన ఆలోచనలన్నీ కూడా అక్కడ అప్పులు చేసి, ఇక్కడ అప్పులు చేసి మనము బయటపడదాములే అనుకుంటాం. దేవుని వల్ల అప్పు చేయటం అనేది దేవుని చిత్తము కాదు. అప్పు నీవు ఇవ్వటమే దేవుని చిత్తము. నమ్ముతారా? నువ్వు అప్పు ఇవ్వటమే దేవుని చిత్తం, నువ్వు అప్పు చేయటం దేవుని చిత్తం కాదు. ఆయన అన్నాడు, డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు
దాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఒకరోజు దాని కొరకు నువ్వు వెంటాడాల్సి వస్తుంది, పరుగెత్తాల్సి వస్తుంది. అప్పుడు నీకు దొరకదు అది అన్నాడు. అది నీ దగ్గర ఉండగా, అంటే దేవునికి ఇవ్వకుండా దేనికి ఇవ్వకుండా కూడగట్టుకోమని కాదు, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ నీకొచ్చే ప్రతి దానిలో మొదట నీకు రావాల్సిన మనసు ఏంటో తెలుసా? దేవునికి నేను కొంత ఇవ్వాలి అన్న మనసు ఎవరికైతే వస్తుందో వారికి దేవుడు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇస్తాడు. నిశ్చయంగా కష్టాలు బాధలు అనుభవించవచ్చు కొంచెం, కానీ దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యకు, సియోను మధ్యకు తిరిగి మరలా నా సన్నిధి తీసుకొస్తాను. ఎందుకంటే ఆయన సన్నిధిని అనుభవించకుండా ప్రజలు పాపంలోకి వెళ్ళిపోయారు. ఆయన సన్నిధి లేదు. ఆయన కోరుకున్న పట్టణంలో ఆయన సన్నిధి లేకుండా అయిపోయినది. దేవుడే మిగుల ఆసక్తి కలిగి, తన ప్రజల పట్ల ఆసక్తి కలిగి, కనికరం కలిగిన వాడై ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఇచ్చుతున్న వాగ్దానం ఏంటంటే, ముందుగా నేను చెప్పాను 2 మాటలు. ఒకటి ఆయన వాగ్దానము, రెండోది మన బాధ్యత అని చెప్పాను. ఆయన వాగ్దానం ఏంటంటే, నా సన్నిధిని మరలా నేను మీ మధ్యకు తీసుకురాబోతున్నాను. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఒక్కొక్కరిని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాడు, ఒక్కొక్కరిని పరిశుద్ధపరచుకుంటూ వచ్చాడు, ఒక్కొక్క దానిని పవిత్రపరచుకుంటూ ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. నీ హృదయము, నీ గృహము ఒక్కొక్కరు పరిశుద్ధపరచబడే కొలది దేవుని మహాశక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవించగలవు. హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మన బాధ్యత ఏంటంటే, 3వ వచనం చదవండి. 3వ వచనం, సియోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపత్యగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్రం. యెరూషలేమునకు ఏం పేరు పెట్టతారట? సత్యము అనుసరించే పురము. దేవుని సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుని సంఘం అంటే దేవుని బిడ్డలారా, సత్యమును అనుసరించేవారు అని అర్థం. ఈ సంఘములో ఆ సత్యం అనుసరించే వారిగా మనం ఉండకపోతే దేవుని బిడ్డలారా, మనము ఆయన ప్రజలము కాము, మనము ఆయన పట్టణము కాము, మనము నూతన యెరూషలేముగా, దేవుని బిడ్డలారా, నూతన యెరూషలేములకు చెందిన వారము కాము. యెరూషలేముకి ఏం పేరు పెడతారట? సత్యమును అనుసరించే పురము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముండాలి సంఘములో? అంటే సంఘం అంటే ఎవరు? పాస్టర్ గారు కదా. నీవు 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 నేను, మనమందరము ఆయన సంఘము. మనం ఏమి కలిగి ఉండాలి? సత్యమును అనుసరించు సంఘము. సత్యము అంటే దేవుని వాక్యము. వారికి చెప్పారు, పితలకు చెప్పాడు, మీరు సత్యం అనుసరించి తీర్పు తీర్చండి అంటే రాజులు ఏం చేశారంటే లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేశారట. సమూయేలు పిల్లలు చేసింది అదే. సమూయేలు గొప్ప ప్రవక్త. సమూయేలు యొక్క పిల్లలు ఏం చేశారట? లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేశారు, అన్యాయపు తీర్పులు తీర్చారు న్యాయాధిపతులుగా ఉండి. రాజులు అలాగే చేశారు. వారి మధ్యలో సత్యము లేదు, వారి మధ్యలో ధర్మశాస్త్రం లేదు, వారి మధ్యలో దేవుని వాక్కు లేదు, వాక్యానుసారమైనటువంటి తీర్పులు లేవు, వాక్యానుసారమైన జీవితము లేదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య మీ పైన ఆసక్తి కలిగి, మిగుల ఆసక్తి కలిగి, రోషము కలిగిన వాడున్నాయి, నా సన్నిధిని మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి మనతో కూడా ఉండుట మనకు గొప్ప ధైర్యము, గొప్ప ఆశీర్వాదము, గొప్ప క్షేమము. హల్లెలూయా. అవునంటారా? ఆయన క్షేమమునిచ్చేవాడు. ఇశ్రాయేలీయులు 45 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే వారికి లోటు లేకుండా, కొదవ లేకుండా, సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్ళనిచ్చాడు.
తినటానికి ప్రతిరోజు మన్నా ఇచ్చాడు. భుజించినట్లుగా శ్రేష్టమైనటువంటి మన్నాను ఇచ్చాడు. వారు కాళ్ళు వాయటం కానీ, వారి వస్త్రాలు పాతగిలటం కానీ జరగలేదట. ఏమండి, ఈరోజు మనం షర్ట్ కొనుక్కుంటే తెల్లారికి ఒకసారి వాష్ చేస్తే అది ఉంటుందో పోతుందో మనకే తెలియదు. 40 years వాళ్ళు ధరించిన వస్త్రాలు పాతగలలేదట. అటే మిరకల్, ఎంత అద్భుతం అండి ఇది. కాలు వాయలేదట. మనం దేవునికి స్తోత్రం. అంటే ప్రతి దానిలో దేవుని ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం వారిపైన ఉంది. దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నది. ఈ అపాయము రాకుండా అరణ్యములో దేవుడు కాపాడాడు. అటువంటి సన్నిధి దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యకు తీసుకురాబోతున్నాను. ఎంత ఆసక్తిగా మన హృదయాలను పవిత్రపరచుకోవాలి, ఎంత ఆసక్తిగా మనల్ని మనం తగ్గించుకొని వినయ మనసుకులమై దీనులమై మనల్ని మనం పవిత్రపరచుకొని ప్రతిష్ట చేసుకోవాలో అర్థం చేసుకోవాలండి. లేదు లేదు, నేను ఇలాగే ఉంటాను, నాకు దేవుని సన్నిధి నాతో అవసరం లేదు, ఇలాగే ఉంటాను, దేవుడు నన్ను ఆశీర్వదించండి, లేకపోతే లేదు అనుకుంటే దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిజముగా దేవుని సన్నిధిని అనుభవించాలి. నీతో పాటు దేవుని సన్నిధి నువ్వు వెళ్ళు ప్రతి చోట రావాలి అంటే నీ హృదయాన్ని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని కాపాడుకో, సత్యమును అనుసరించు, సత్యము అనుసరించే పురముగా నీవు జీవించు. హల్లెలూయా. సత్యమనే పురముగా సంఘం ఉండాలి. సంఘం అంటే ఏం కనపడాలి? సంఘంలో నీలో ఏం కనపడాలి? సత్యము కనిపించాలి. మన సత్యంలో ఉన్న పరిశుద్ధత పార్ట్ కావచ్చు, కానీ ఇక్కడ మాట్లాడితే దేవుని వాక్యం ఉంటుంది, సత్యమనే పురముగా ఆ పురమునకు పేరు పెట్టబడును. ఏముందండి? రెండు, అది కూడా ఉంది, పరిశుద్ధత కూడా ఉంది. అక్కడ వద్దాం మనం. సత్యమును అనుసరించు పురమనియు సైన్యముకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. హల్లెలూయా. సంఘములో సత్యము, సంఘములో పరిశుద్ధత కనిపించాలి అనే జనాంగానికి. నువ్వు సంఘానికి వెళ్తున్నానని ఊరక చెప్పుకోవడం కాదు. నువ్వు సువార్త ప్రకటించలేకపోయినా నీ జీవితమును చూసి ఇదిగో సత్యము అనుసరించే వాళ్ళు వీరు పరిశుద్ధంగా జీవించేవారు అని పేరు పెట్టబడాలి. నిన్ను బట్టి ప్రజలు చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధాలు ఆడని వారిగా మనము ఉండాలి. ప్రభుని అంగీకరించామనే కానీ మనం అబద్ధాలు ఆడుతూనే ఉన్నాం, అబద్ధాలు చెబుతూనే ఉన్నాం, మోసము చేస్తూనే ఉన్నాం. అబద్ధములు మీ మధ్య ఉండకూడదు, అబద్ధ ప్రమాణాలు చేయవద్దని ముందు అధ్యాయంలో మనం చూసాం. వారు అబద్ధపు ప్రమాణాలు చేశారు అని చెప్పి. కనుక దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి అంటే, రావాలి అంటే మనల్ని మనము పవిత్రపరుచుకొని దేవుడు మనతో మాట్లాడుతుండగా మనము ఆయనకు లోబడదాం. ఏం పర్వములట, ఏం పర్వతమటది? పరిశుద్ధ పర్వతమని పేరు పెట్టబడును, పేరు పెట్టబడును. సంఘంలోకి ఎవరైనా అన్ని జనులు క్రొత్త వారు వస్తే అటువంటి వాతావరణం కనిపించాలి. మనం ఎవరంటే సత్యమును అనుసరించు పురము, పరిశుద్ధ పర్వతమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద వచనాల్లో చూస్తే దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుందో అక్కడ మాట్లాడతాడు. అక్కడ వృద్ధులు ఉంటారు, అక్కడ పిల్లలు ఆటలాడుకుంటారు. అంటే దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు, లాంగ్ లైఫ్ కలిగి ప్రజలు జీవిస్తారు, సుఖాన్ని అనుభవిస్తారు, పిల్లలు సంతోషంగా ఆటలాడుతారు. అంటే అపాయము లేకుంటగా, ఆపదలు లేకుంటగా సుఖజీవముతో గడిచే సంవత్సరములు దేవుని సన్నిధి ద్వారానే సాధ్యము. మనకి ఎవరిని కావాలి కోరుకుంటాము, అది ప్రభువు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. 6వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా.
జనులకి ఎంత ఎట్లా ఉంటుందంట, ఆశ్చర్యంగా అనిపిస్తుందట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుందా? నాకేం ఆశ్చర్యం అనిపించదు. ఎందుకు? నాకు అసాధ్యమైంది ఏది లేదు. నేను ఏమైనాను చేయగలను అన్నటువంటి వాడు. హల్లెలూయా. కనుక మనము దాన్ని అనుభవించినప్పుడు మనము ఆశ్చర్యపడతాం. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు మాట్లాడాడు. ఆశ్చర్యం జరిగినప్పుడు ఇది మనకు కాదు, ఇది అవ్వదు, మన వల్ల జరగదు, నాకు ఇది జరగదు అనుకున్నటువంటి మనకు అది జరిగినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ అది చేసిన దేవునికి ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యములు చేయవాడు ఆయన, అద్భుతములు చేసేటువంటి వాడు, ఆశ్చర్యకరముగా ఆశీర్వాదములను మనపై కొమ్మరించగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నన్ను కూడా దీవించగలడా? నన్ను కూడా ఆశీర్వదించగలడా? నన్ను కూడా లేవనెత్తగలడా? మనల్ని కూడా అభివృద్ధి పరచగలడా? ఇట్లాంటి ప్రశ్నలు మనకు వస్తుంటాయి. ఏమోలే, మన జీవితం ఇంతే కావచ్చు, మన పరిస్థితి ఇంతే కావచ్చు అన్న ప్రశ్నలు మనకు వస్తుంటాయి. నన్ను ఆశీర్వదిస్తాడంటారా? నన్ను ఆశీర్వదిస్తాడంటారా? మనల్ని ఆశీర్వదిస్తాడంటారా? ప్రభు తన ఆత్మ ద్వారా దీనిని జరిగించేవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఆ శక్తి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? నీవు ఎలాగున్నావు? ఒక ప్రశ్న. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి నీతో కూడా మీ మధ్య ఉంచబోతున్నాను. అయితే మీరు బాధ్యత కలిగిన వారిగా సత్యము అనుసరించటము, పరిశుద్ధతను కాపాడుకోవటము మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ అయి ఉన్నది. ప్రామిస్ ఇస్ దేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో దేర్. దేవుడు తన వాగ్దానం చేస్తున్నాడు, నా సన్నిధి మీతో కూడా ఉంటుందని. అయితే నీ బాధ్యత ఏంటంటే సత్యమును అనుసరించి పరిశుద్ధ పర్వతముగా జీవించటానికి ప్రభువుకి నీవు లోబడాలని కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.